సాయంత్రం 3 గంటలకు మా కఫిల్ గడు ఫోన్ చేసి బ్యాగ్ తీసుకొని చక్కగా రియాద్ రైల్వే స్టేషన్కి అయితే బాగుంటుంది. అదేంటి నా దగ్గర ఒక కారు ఉన్నాయి, మా కఫిల్ గడి దగ్గర ఒక కారు ఉన్నాయి, రైల్వే స్టేషన్ ఎందుకు పోయాడు అని అనుకున్నాను. రైల్వే స్టేషన్ వచ్చినాకనే నాకు తెలిసింది మావాడైతే కారు ఇక్కడ పార్కింగ్ చేసి చక్కగా నువ్వు టికెట్ తీసుకొని దమ్మం బాగుంటుంది అని చెప్పి చేతుల కారు ఉండగా టికెట్ తీసుకుని ట్రైన్కు దమ్మం పోయాడు ఎందుకు అంటే నువ్వైతే ఫస్ట్ దమ్మం పోయినాక నేను చెప్తాను. కార్ పార్కింగ్ చేసి చక్కగా అయితే నేను సార్ అనే రైల్వే స్టేషన్కి అయితే పోతాను. టైం చూస్తే సాయంత్రం 5 అవుతుంది. మరి టైంకు ట్రైన్ ఉన్నా లేదో టికెట్లు దొరుకుతాయా లేదో అనుకుని చక్కగా టికెట్ కౌంటర్కి అయితే కౌంటర్ దగ్గరికి వచ్చి అయితే దమ్మంకు టికెట్ కావాలా ఉన్నాయా లేవని అడిగేవరకు అంటే మనోడైతే కరెక్ట్ టైంకి వచ్చినవి ఉన్నాయి టికెట్లు అని చెప్పి టికెట్ తీసుకొని అయితే చక్కగా ట్రైన్ ఉన్న గేట్ కడికి అయితే పోతాం. రియాద్ నుంచి దమ్మం పోనీకి మనకు టికెట్ వచ్చేసి 135 రూపాయలు పడుతుంది. 10 నిమిషాలు లైన్ లో వెయిట్ చేసిన తర్వాత మనోడు టికెట్ చెక్ చేసి ఈ లైన్ లో పోయి గేట్ కడికి పోతే నీకు చక్కగా ట్రైన్ కనొస్తాయంట. రైల్వే స్టేషన్ అన్నప్పుడు 5 ట్రైన్లు ఉంటాయి కాబట్టి అందులో ఏ ట్రైన్ దమ్మం పోతో ఏ ట్రైన్ ఎక్కడో ఏం అర్థం కాక బయటకు వచ్చి చూసే వరకంటే ఒక ట్రైన్ కనొత్తలే ఉత్త పట్టాలే కనొస్తున్నాయి. ఇంకో కొంచెం ముంగట్టుకునే వరకంటే ఒక ట్రైన్ అయితే కనొచ్చు. ఇదే ట్రైన్ అన్నమాట మనం ఇప్పుడు దమ్మం బయటది. ఈ ట్రైన్ ఏమో అంత పెద్దగా లేదు, అంత కలిపితే డబ్బనేమో ఉన్నాయి ట్రైన్ కు. ఇండియాలో ఉన్నప్పుడు చాలా సార్లు ట్రైన్ ఎక్కినా కానీ బయట దేశాలలో అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ట్రైన్ ఇక్కడ ఎట్లుంటుందో ఏందో ట్రైన్ అని చెప్పేసి లోపలికి వచ్చి చూసే వరకు ట్రైన్ మొత్తం చాలా నీట్గా అంటే నీట్గా ఉన్నది. ట్రైన్ లో కూర్చున్న 10-15 నిమిషాలకైతే ట్రైన్ అయితే కదిలింది. మన కిటికీ దగ్గరనే సీట్ దొరికింది కాబట్టి ఆ కిటికీ ఓపెన్ చేసి వ్యూ ఎంజాయ్ చేసే లోపు అయితే చాయ్ రూపాయికి చాయ్ తీసుకొచ్చి అయితే 6 రూపాయలు పెట్టి అయితే అమ్ముతున్నారు అనమాట. చాయ్ తీసుకోవద్దని అనుకున్నా కానీ ఈ బోగిల్ని అయితే ఏసీలు మాత్రం మామూలుగా కూల్ అయితే లేవు, టూ మచ్ కూల్ అవుతున్నాయి. అందుకే చలికి తట్టుకోలేక నేను అయితే ఒక చాయ్ తీసుకున్నాను. మొత్తానికి అయితే మనం దమ్మంలో దిగే స్టాప్ అయితే రానే వచ్చేసింది. ఇదే అన్నమాట మన స్టాప్, ఇదే లాస్ట్ స్టాప్ అన్నమాట. ఇది ట్రైన్ దిగంగానే చక్కగా అన్న వాళ్ళకైతే ఫోన్ చేసినా మేమైతే స్టేషన్ కు దగ్గర ఉన్నాను, నువ్వైతే తొందరగా రా అని చెప్పారు. సరే అంటే అని చెప్పి చక్కగా స్టేషన్ బయటకు వచ్చి అయితే నేనైతే చక్కగా కార్యక్రమంకి అయితే పోతున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. ఇంకొక